అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మళ్ళా మన ఫార్మ్ సిరీస్ లో భాగంగా ఎపిసోడ్ 4 అన్నమాట. ఇది లాస్ట్ టైం ఫామ్ హౌస్ ని నేను కంటైనర్ పెట్టడానికి రీజన్ ఏంటి, పెద్ద మండువా హౌస్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎందుకు సెల్ చేసాం అదంతా పెట్టాను కదా. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఈ వీడియోలో మాత్రం నేను ఫామ్ హౌస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏం థింగ్స్ చేయకుండా ఉండాల్సి ఉండే, నేను చేసిన దాంట్లో డబ్బులు ఎక్కడెక్కడ వేస్ట్ అయిపోయాయి, ఎక్కడెక్కడ నేను మనీ ఆదా చేయగలిగిన, ఎక్కడెక్కడ వేస్ట్ అయినాయి అన్నదైతే కొన్ని చూపిస్తాను. అందులోనైతే మెయిన్ నాకు బాగా నచ్చి చేయించుకొని ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతుంది అయితే ఒకటి నేను చూపిస్తా, వచ్చేసేయండి. సెకండ్ పాయింట్ ఏంటంటే లాన్కి ఇన్వెస్ట్ చేయడం అండి. ఇప్పుడు మన ఫామ్ ఎల్ షేప్లో ఉంటుంది కదా, ఇటు రైట్ ఇటు లెఫ్ట్, అంటే అక్కడి నుంచి మొదలు పెడితే చాలా ఎక్కువ ప్లేస్లో బండలు వేసి మనం వాక్వే లాగా కొన్ని బండలు ఇట్లా 2x2 బండలు వేసి చుట్టూ లాన్ పెట్టుకున్నాం కదా. లాన్ చాలా మెయింటెనెన్స్, అంటే ఒక ప్లేస్ వరకు ఒక 200 SFT, ఒక 300, ఒక 500 ఒకటే దగ్గర వేయించుకుంటే బెటర్. కానీ ఇలా బండల మధ్యలో ఇట్లా వేయించుకోవడం వల్ల ఏంటంటే దాన్ని మెయింటైన్ చేయకపోతే గడ్డి పెరిగిపోతుంది. తర్వాత వాటర్ స్టోరేజ్ అవ్వడంతో దోమలు గుడ్లు పెడతాయి, సన్న దోమలు తిరుగుతుంటాయి. మనకు కొంచెం ఇట్లా గడ్డిని అంటే కట్ చేసుకోకపోతే గడ్డిని ఎప్పటికప్పుడు కొంచెం మెయింటెనెన్స్ ఇష్యూస్ కూడా వస్తాయన్నమాట. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే గడ్డిని ఈ విధంగానైతే పెట్టుకోకూడదు, దాన్ని సపరేట్గా దాన్ని ఒక కొద్ది ప్లేస్ మాత్రమే పెట్టుకోవాలి. ఇదొకటి మెయిన్ నేను బాగా రియలైజ్ అయిన థింగ్ అనమాట. ఇంకొకటి చూపిస్తారండి. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మీరందరికీ నేను ఇచ్చే బెస్ట్ సజెషన్, మీరు ఫామ్ ల్యాండ్స్లో కాకుండా మామూలుగా ఫామ్ హౌసెస్లోనైనా టెర్రస్ గార్డెన్స్ అలాంటివి అయితే ఇంత పెద్ద పైకి ఎక్కడం కష్టమవుతుంది. కానీ నార్మల్ వాటిలోనైతే ఇప్పుడు చూసారా, ఇలాంటి రింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రింగ్స్లో ఇట్లా మట్టి నింపుకొని కొద్దిగా ఎరువేసుకొని ఆకుకూరలు ఇవి పెంచుకోవడం వల్ల మనకేంటంటే ఎక్కువ ఎరువు అనేది వేస్ట్ అవ్వదు అనమాట. ఇప్పుడు మనం నేల మీద వేస్తే తొందరగా రావట్లేదు, నేను అది కూడా ట్రై చేశా. ఎప్పుడైతే ఇలాంటి వాటిలో వేసానో, ఇప్పుడు ఇక్కడ చూడండి పాలకూర, ఈ పాలకూరనే పెద్దాకుల పాలకూర అనమాట. అంటే ఈ వెరైటీనే అంత, ఇది పెద్దాకుల పాలకూర. ఎంత పెద్దగా ఉంది చూడండి పాలకూర. మనం ఏమి సపరేట్ ఎరువులు కానీ ఏం వెయ్యలేదు వీటికి. సో ఇంత బాగా వస్తే ఇంకా హార్వెస్ట్ స్టార్ట్ చేయలేదు ఈ రోజుది. సో ఇదొకటి అంటే బెస్ట్ థింగ్, అంటే ఎక్కడ మనీ ఆదా చేశాను అన్నప్పుడు ఇక్కడ కొంచెం ఆదా చేసినట్టు అనిపించింది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇట్లాంటిది ఒకటి ఆర్చ్ లాగా చేయించుకోవడం అండి. ఇవ్వండి ఇలా చేయించుకున్నాం పెద్దగా ఆర్చ్ అటు ఇటు. ఎందుకు అని అంటే లుక్ కోసం ఒకటి, ఇంకోటి ఇట్లా క్రీపర్స్ పాకితే కూడా చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని. ఇప్పుడు ఇది మన ఎంట్రన్స్ గేట్ కదా, మన గేట్ అవతల నుంచి కనుక మనం స్టార్ట్ చేస్తే మనము దూరం నుంచి వచ్చేటప్పుడే మనకి ఆర్చ్ హైట్ ఉండడం వల్ల అక్కడి నుంచే మనకు బ్యూటిఫుల్గా బ్లూమింగ్ అనిపిస్తాయి ఫ్లవర్స్. అది అనేది చాలా చాలా మంచివి, అంటే యాడ్ ఆన్ చేసుకున్న విషయం. ఇది వచ్చేసి అరౌండ్ మాకు 3,000 to 5,000 లోపు అయిపోయింది అనుకుంటా, ఇన్స్టాలేషన్ ఎవ్రీథింగ్ అంతా కూడా. సో ఇదొకటి బ్యూటీ యాడ్ చేయడానికి ఇలాంటి ఆర్చ్లు ఒకటి పెట్టుకుంటే కనుక నార్మల్ ఫ్లవర్ క్రీపర్స్ అనే కాకుండా ఇంకా డిఫరెంట్గా కూడా లైటింగ్ అట్లా కూడా మనం ఫామ్ హౌసెస్లో తక్కువ బడ్జెట్లో 5,000 అంటే కొంచెం మినిమం బడ్జెటే కదా, అట్లా ఒకటి యూజ్ చేసుకోవచ్చు. ఇదొకటి. లాస్ట్ టైం చాలామంది నన్ను ఇంకోటి అడిగింది ఏంటంటే, మీరు సెక్యూరిటీకి కెమెరా గురించి చెప్పండి అనేసి అడిగారు. అయితే కెమెరాలో కూడా మేము డే 1 ఫస్ట్ ఫిక్స్ చేయించిందే కెమెరా అన్నమాట. కాకపోతే ఇగోండి ఇక్కడ కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయి, ఇంకా పండలే. కానీ అయితే మేము కెమెరా చూడండి ఎక్కడ పెట్టించామో, ఇది 360 degrees రొటేట్ అవుతుంది. దీన్ని ఫోన్ నుంచి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరైనా చుట్టుపక్కల మాట్లాడితే మనం ఫోన్లో వినొచ్చు, రికార్డ్ అవుతుంది. అండ్ ప్రతి హ్యూమన్ ఎవరైనా వచ్చినా కూడా డిటెక్ట్ చేస్తుంది, మనకు ఫొటోస్ పంపిస్తుంది. అండ్ మనం ఇందులో నుంచి కూడా ఫోన్లో నుంచి మనము మన ఇంటి దగ్గర నుంచి మాట్లాడినా ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి వాయిస్ వినిపిస్తుంది. ఒకవేళ వాళ్ళు ఫోన్స్ ఎత్తకుండా అంతా ఓకే. కానీ దీనికంటే ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్ ఇది మాకు 10,000 వరకు పడింది, ఇన్స్టాలేషన్ ఎక్విప్మెంట్ అంతా కలిపి. ఇప్పుడు సోలార్తో వర్క్ అయ్యేటి వస్తున్నాయి అన్నమాట. అవేంటి అని అంటే అరౌండ్ 7,000, 7,500 లోపు అయిపోతుంది. కరెంటుతో పని లేకుండా డే అంతా సన్తోటి రీఛార్జ్ అయిపోయి మనకు అసలు పవర్ పోయినా కూడా మనకు అందులో కెమెరా అనేది యూజ్ అవుతుంది. కాస్ట్ తక్కువ,
ప్లస్ పవర్ పోయినా కూడా ఇప్పుడు మనకు పొలాలలో ఒక్కొక్కసారి ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర రైనీ సీజన్లో పవర్ 1-2 డేస్ కూడా పోతుంటుంది, లేదా ఒక 24 hours కూడా పోతుంటుంది. అలాంటప్పుడు మనకు కెమెరా పనిచేయదు ఇలాంటి కెమెరా అయితే. అదే ఇప్పుడు మనం సోలార్తో పెట్టించుకున్నాం అనుకోండి, అదైతే తక్కువ కాస్ట్, ఒక 2,000 to 3,000, ప్లస్ అది 24/7 ఎలాంటి వర్షం గాలులు ఏమొచ్చినా కూడా మనకు అందులో రీఛార్జ్ కనుక ఉంటే ఖచ్చితంగా అది వర్క్ అవుతుంది. సో దీనికంటే ఇప్పుడు కనుక కొత్తగా ఎవరైనా పెట్టించుకోవాలనుకుంటే అది మాత్రం బెటర్ సజెషన్. మీకు ఆన్లైన్లో చాలా చోట్ల కూడా కనిపిస్తాయి సోలార్ ఏమంటారు క్యామ్ సిస్టమ్ అనేసి, కెమెరా సిస్టమ్, అదొకటి చూడొచ్చు మీరు. ఇదిగోండి, ఇది వచ్చేసి మన గుడిస. వచ్చేయండి, వెల్కమ్ వెల్కమ్. పోవాలంటేనే గుడిసె లోపలికి ఏందో ఏమంటారు, అది ఐమాక్స్లో ఈ థియేటర్స్లో ఉంటారు కదా స్కేరీ హౌస్, అట్లుంది భయంగా. బేసిక్గా ఇక్కడ చూడండి, ఈ మట్టి పొయ్యిలు, ఇదంతా కాన్సెప్ట్ ఏది, ఇవి ఇవి వేటితో చేయించామంటే మన బొంగు కర్రలు ఉంటాయి కదా, మన వెదురు బొంగు కర్ర. చూడండి, మనం మాట్లాడుతుంటేనే వచ్చి దమాలన పడ్డది అనమాట ఇది. సో ఇక్కడ పవర్ కనెక్షను ఇవన్నీ కూడా చాలా బాగా చేయించుకున్నాము. కానీ మనం చేసిన మిస్టేక్ ఏంటంటే, నేను వాచ్మెన్ రూమ్ కట్టియకపోవడంతో ఈ రూము వాచ్మెన్ వాళ్ళకి ఇచ్చామన్నమాట. ఒక సింగిల్లో స్టార్టింగ్ మన దగ్గర ఒక అంకుల్ ఉండేవాడు, అతనికి ఇచ్చేటప్పటికి జెంట్ కదా, ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు, అసలు ఓడవకపోతుండే, కింద మట్టి. అంటే నేను వాంటెడ్లీ ఇలా మట్టి ఈ సెటప్ ఓల్డ్ మా వెనకటి వంటిల్లు లాగా ఉండాలి ట్రెడిషనల్గా తయారు చేసా, కానీ అది కొంచెం పోయింది. బట్ ఇది ఇంకా ఇలానే ఉంచడానికి రీజన్ ఏంటంటే, ఇందులో ఇప్పుడు పనికిరాని థింగ్స్, వస్తువులు, ఫామ్కి సంబంధించినవన్నీ పెట్టుకుంటున్నాం. అండ్ మెయిన్ పవర్ సప్లై ఏదైతే ఉందో, స్టార్టింగ్ మనం కంటైనర్ కంటే ముందు ఇది కన్స్ట్రక్ట్ చేసాం కాబట్టి ఈ పవర్ ప్లగ్ అనేది, పవర్ సిస్టమ్ అనేది కూడా అంత ఇక్కడి నుంచే మనము అవుట్ సైడ్ అంతా కూడా ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తాం. అండ్ చూడండి, ఫ్యాన్ పెట్టించుకున్నాము, చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశాను. అయితే నేను ఇక్కడ రియలైజ్ అయింది ఏంటంటే, ఇలాంటివి కట్టించుకునేటప్పుడు డైలీ మెయింటెనెన్స్ ఉంటుంది. అంటే డైలీ అలుకుతుండాలి, లేకపోతే చెదలు వచ్చేస్తుంది. డైలీ ఇందులో ఉంటాము అనుకుంటేనే ఇలాంటిది ఒకటి కట్టుకోవాలి. దీనికి నేను 25,000 to 30,000 ఇన్వెస్ట్ చేశా. బట్ కాకపోతే ఏంటంటే, ఆ నేను ఎక్స్పీరియన్స్ చేసా. కొన్ని వీడియోస్ని కూడా నేను తీసుకోగలిగా. అంటే ఇలాంటి హౌస్ నేను నిర్మించుకున్నాను. పైన కూడా చూడండి, ఇలా హట్ స్టైల్లో. అండ్ ఇప్పుడు కూడా ఈ కర్రలు ఇవన్నీ పనికొస్తాయి, ఇందులో వేస్ట్ ఏం లేదు. కర్రలు పనికొస్తాయి, ఈ సైడ్ కర్రలు పనికొస్తాయి. ఏమైనా ఇందులో వేస్ట్ అయింది ఏంటంటే కూలీలు అండ్ ఈ ఏవైతే ఈ షీట్స్ ఉన్నాయి కదా చాపవి, ఈ షీట్స్ మాత్రం వేస్ట్ అయిపోయాయి. కొన్ని పనికొస్తాయి, ఇక చూడండి, కొన్ని బాగానే ఉన్నాయి, ఇటు సైడ్ కొన్ని బాగున్నాయి, కొన్ని మాత్రం డ్యామేజ్ అయ్యాయి. సో ఇలాంటిది కట్టుకోవాలి. నేను బాగా మనీ వేస్ట్ అయింది అంటే యూటిలైజ్ చేయలేదు ప్రాపర్గా, ఎక్కువ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అన్నదైతే ఇదొకటి అనమాట. సో ఇలాంటి కట్టుకుంటే మాత్రం డైలీ మెయింటెనెన్స్ చేయగలుగుతాం అంటేనే కట్టుకోవాలి. పాయింట్ నెంబర్ 1 నెక్స్ట్ చూపిస్తారండి. అంటే చాలా వరకు మనం ఎక్కడ కొత్తగా ల్యాండ్స్ కొన్నా కూడా ఇట్లాంటి బండలు ఉంటాయన్నమాట. చాలామంది ఇప్పుడు ఇవి పక్కకు పడేసుకుంటుంటారు ఇంత పెద్దయని. మేము ఏం చేసామంటే ఎక్కడికక్కడ ఇట్లా సిట్అవుట్స్ లాగా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ప్రతి చోట బెంచెస్ వేయలేకున్నా సగం దూరం, ఇప్పుడు మా అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా మేము ఇక్కడ వర్క్ చేసుకున్న కూర్చుంటారు అనమాట. ఇదిగోండి, అక్కడ కూడా చూడండి, అక్కడ ఒకటి వేయించాం, అక్కడ ఒకటి వేయించాం. అట్లా ఇట్లాంటి స్టోన్స్ని కూడా అట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే, ఈ పందిరి చూసారు కదా మీరు, ఈ పందిరిని నేను ఇట్లా కర్రలతోటి కట్టించేసాను యాక్చువల్లీ. అయితే ఈ పందిరి ఏమైందంటే, నీడ వచ్చేసి ఈ టేకు చెట్ల నీడ వచ్చేసి ఇక్కడ ఏం పెట్టినా కూడా క్రీపోస్ ఎక్కువ పెరగట్లేదు. అప్పుడు ఏం చేశానంటే, ఇక్కడ రండి, మొన్న రీసెంట్గా నేను ఇవి తీసుకొచ్చాను కదా డ్రాగన్ ఫ్రూట్స్. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్కి డిఫరెంట్గా ఉంటుంది కదా, అలా కాకుండా నేను దీని పైకి వచ్చేసి దీని మీద ఇట్లా పారిపిద్దామని డిసైడ్ అయ్యాను. అంటే ఏదైనా ఒకటి, ఇప్పుడు ఇంత సైడ్ అయితే కలుపు తీయలేదులేండి, ఏదైనా మనకు వేస్ట్ కాకుండా మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు అన్నది ఆలోచించుకుంటే చాలా బెటర్ వేస్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ చిక్కుడుకాయ చూడండి ఎంత కాసిందో, ఉగాది ముందు బాగా వస్తుంది కదా చిక్కుడుకాయ. అసలు ఇందులో గింజ కూడా ఎంత బాగుందంటే ఈ వెరైటీ, చాలా అంటే చాలా బాగుంది. ఇంకో చూపిస్తా చూడండి, చాలా బాగుంది. ఇట్లా వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి నోట్ వేసి నవ్వులుతూనే ఉంటాం. అండ్ ఇక్కడ చూడండి, గుమ్మడికాయలు చూడండి, ఆడోటి ఇక్కడ ఒక గుమ్మడికాయ ఉంది, అక్కడ ఒక గుమ్మడికాయ ఉంది, ఇందాక అక్కడ ఒక గుమ్మడికాయ చూసా. ఈ గుమ్మడికాయ గింజలు అయితే మస్తు బాగుంటుంది పులుసు పెట్టుకుంటే కూడా.
ఇంక ఈ ప్లేస్ అంతటిని కూడా వాటికి వదిలేసాం అనమాట. ఇప్పుడు మనకి ఇంత ఫ్రీగా కనిపిస్తుంది కానీ వన్స్ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు పెరుగుతూ ఇంత ఫ్రీగా ఏమనిపించదు. అండ్ ఈ రాళ్ళు చూసారా, ఈ రాళ్ళు కూడా మన పొలంలో వెళ్ళిన రాళ్ళు అనమాట. వీటిని కూడా ఏంటంటే ఇట్లా పక్కకు పోసుకున్నాము, రేపొద్దున మనం కన్స్ట్రక్షన్ చేసినప్పుడు వీటన్నింటిని కూడా పునాదుల్లో వాడుకోవచ్చు అనమాట. అండ్ మెయిన్ చెప్పాల్సింది టేకు చెట్ల గురించి అండి. ఈ టేకు చెట్లు మేము పర్మిషన్ తీసుకొని కట్ చేయించకపోయేసరికి కొద్దిగా నీడ్ వచ్చేస్తుంది అనమాట. మెయిన్గా ఇది వీటిని కూడా కట్ చేయించుకోవాలి, కానీ ప్రాసెస్ కొద్దిగా పెద్దగా ఉంది. సో అందుకే వీటిని ఇప్పుడు కదిలియట్లేదు. ఎక్కడికక్కడ కొమ్మలు కట్ చేయించిన 6 months అవుతుంది కట్ చేయించి. మళ్ళీ వీటిని కొమ్మలు కట్ చేయించాలి. ఇంకా వీటి ప్రాసెస్ అయితే కొంచెం ఉంది. అండ్ రీసెంట్గా అంకుల్ వాళ్ళు ఇక్కడ చిన్న పందిరి వేయించాను చూడండి. ఇక్కడ దొండతీగ పాకింది, చిన్న పందిరి వేయించుకున్నాం. దొండతీగ చూడండి అసలు ఎంత ముద్దుగా ఉందో. ఇవన్నీ ఫామ్లో కొత్తగా చేసిన అప్డేట్స్ అనమాట. మీ అందరికి ఇప్పుడు నేను ఫామ్లో ఉన్న అప్డేట్స్ చెప్తున్నాను అంతే. ఇదిగోండి ఈ రాళ్ళు కూడా వర్క్ చేస్తున్నప్పుడు వెళ్ళిన రాళ్ళు, కలుపులు తీస్తున్నప్పుడు వచ్చే రాళ్ళన్నీ కూడా ఇట్లా పెట్టేసారు. ఈ చెట్టు అంతకుముందే ఉంది, నేనే ఫ్లవర్స్ ఉన్నాయి కదా అని ఉంచేసిన. ఇక ఈ బెంచెస్ అయితే చాలా వేయించుకున్నాం మనం. ఎక్కడ మనం కూర్చోవాలనిపిస్తే రిలాక్స్డ్గా అక్కడ కూర్చోవచ్చు అనమాట. న్యూ అప్డేట్స్లో భాగంగా ఇదేంటంటే మీ అందరికీ తెలుసు కదా, అరటి చెట్టు పక్కన పిలకలు పెడుతూ ఉంటుంది కదా. ఆ అరటి పిలకల్ని తీసి ఇట్లా అక్కడక్కడ నాటుకున్నాం అనుకోండి, మళ్ళీ దీని నుంచి కూడా మనం ఒక గెల తీయొచ్చు. ఇట్లా అంకులు ఇగోండి ఇక్కడ ఒకటి, ఇగోండి అది అంటుకుంది అనడానికి పైనుంచి మనకు అలా వచ్చేస్తుంది. ఇగోండి ఇక్కడ ఒకటి, ఇట్లా ఒక 10 దాకా సపరేట్ చేసి పెట్టాము. ఇగోండి గుమ్మడికాయల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇగోండి ఇక్కడ కూడా చూడండి గుమ్మడికాయలు. గుమ్మడి తీగ మాత్రం ఫుల్ వాకింది, ఏడంటే ఆడ ఫుల్ గుమ్మడికాయలు వచ్చేసినాయి. నేను నా లైఫ్లో ఫామ్ పెట్టిన దగ్గర నుంచి ఇంత వెయిట్ చేసింది అయితే దీనికోసమే. అది కూడా మన ఇండోనేషియా గోల్డెన్ 4 feet పప్పాయ. ఇది ఏందో కానీ పండనే పండట్లేదు, దీనికోసం మామూలు ఎదురు చూపులు కావట్లేవు. ఇది అస్సలు ఇంకా పండనే పండట్లేదు. పండుతుందని ఇంటికి తీసుకెళ్ళినా కూడా ఇది పండట్లేదు. సో దీనికోసం మాత్రం మామూలుగా ఎదురు చూడట్లే, నేను ఒక రేంజ్లో ఎదురు చూస్తున్నా. అండ్ ఇగోండి ఈ చెట్టు గుర్తుపట్టిగా, ఈ చెట్టు వచ్చేసి మనము అదేంటి పూలు కొనుక్కున్నప్పుడు మధ్యలో ఆకులు కడతారు కదా, అదనమాట. పూల మధ్యలో కడతారు ఆకు. అది లాస్ట్ టైము నేను మోదుగ చెట్టుని విస్తరాకుల చెట్టు అని పెట్టినప్పుడు చాలామంది అది మోదుగ చెట్టు అని పెట్టిరు. దాని శాస్త్రీయ నామము మోదుగ చెట్టు అయి ఉండొచ్చు, కానీ దాన్ని చూడంగానే నా మైండ్లో గుర్తొచ్చింది అరే విస్తరాకుల చెట్టు అని. ఆ ఇంటెన్షన్లో అది విస్తరాకులు దీంతో కుట్టుకుంటామని చెప్పడానికి విస్తరాకుల చెట్టు అని చెప్పిన. మోదుగ చెట్టు శాస్త్రీయ నామము, కానీ దాని నుంచే విస్తరాకులు కుడతారు. దానికి వచ్చే ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్నే శివయ్యకు పెడతారనమాట. ఇంకొక నెల వరకు పూలు వస్తాయి. ఈ శివరాత్రి టైంలో ఆ పూలు శివయ్యకు చాలా ఇష్టము. ఆ పూలతో పూజ చేస్తారు శివయ్యకి. సో అది దాంతో న్యాచురల్ కలర్స్ అవి కూడా చేస్తారు, అది వేరే విషయం అనుకోండి. ఇంకోండి ఇక్కడ లాస్ట్ టైము మల్లె చెట్లు పెట్టించాను కదా, ఇవన్నీ కూడా మల్లెలు అన్నీ కూడా ఫుల్ పూస్తున్నాయి. ఇగోండి ఇవన్నీ మల్లెనే, వెనక వరకు కూడా చూడండి అన్ని మల్లెపాదులే. ఈ మల్లెపాదులు అయితే ఫుల్గా వస్తున్నాయి. అండ్ ఇక్కడ స్టార్టింగ్లో వేసినాం అనమాట, ఇది మనము రత్నపురి గడ్డ, మన స్వీట్ పొటాటో. ఎక్కడో చిన్న తీగుంటే కూడా మళ్ళీ దానంతట అదే ఫుల్ బాకిపోతుంది. సో ఫుల్ వచ్చేసింది అనమాట. ఇది మళ్ళీ కూడా వచ్చేస్తుంది. ఇంక ఇక్కడ అన్ని పాదులు తీసేసి ఇట్లా సొరకాయ పాదులే పెట్టినాము. ఈ సొరకాయ పాదులు అయితే మళ్ళీ కొంచెం మళ్ళీ సొరకాయలు స్టార్ట్ అయినాయి. పోయినసారి అయితే 6 or 7 సొరకాయలు వచ్చినాయి. ఇంక ఈసారి ఒక్కటే ఉంది. ఇది వెళ్ళేటప్పుడు హార్వెస్ట్ చేసుకొని తీసుకెళ్ళాలి. మీకు లాస్ట్ రీల్స్లో చూపించాను కదా పుదీనా, చాలామంది ప్రాసెస్ చూపించండి పుదీనా పచ్చడి అన్నారు. ఈసారి అమ్మ వచ్చినప్పుడు ఫామ్లోనే నేను పుదీనా పచ్చడి పెట్టి మీకు ఇది కూడా చూపిస్తాను. అండ్ మన దగ్గర ఉన్న మంచి ఇంకొకటి ఏంటంటే ఇదిగోండి ఇది చెన్నంగాకు. ఈ చెన్నంగాకు కూడా చాలా మంచిది. ఈ ఇందులో గింజలు ఉంటాయి, ఇవి వేస్తే చాలు మనకు వచ్చేస్తుంది. అండ్ మన దగ్గర ఇదిగోండి ఇక్కడ చూడండి ఒకసారి, ఇది మన ఏమంటారు ఎప్పుడు మర్చిపోతా వీటిని, చామకు చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. వీటి లోపల ఇంకా చామగడ్డలు రెడీ కాలేదని అనుకుంటున్నా నేను. ఇదిగోండి మామిడికాయలు ఇట్లా వస్తున్నాయి, కానీ ఆ మామిడికాయ ఒక్కటి బాగా ఎక్కువ పెద్దగా వచ్చిందనమాట. ఇవన్నీ కూడా మామిడికాయలు కొన్ని చెట్లకు స్టార్ట్ అయిపోయినాయి. జామకాయలు, మామిడికాయలు, పొప్పడికాయలు, కొన్ని అయితే అరటికాయలు, కొన్ని ఇప్పటి వరకు తింటున్నాం.
ఇంకా రావాల్సిన కాయలు చాలా ఉన్నాయి. అట్టి పండ్లు అలాంటి ఇంకా స్టార్ట్ కాలేదు, కూరట్టి స్టార్ట్ అయింది. ఇంకా అప్డేట్స్లో భాగంగా మొన్న చాలా వరకు మన ఫామ్లో ఇగోండి ఇట్లా నేను అన్ని కూరగాయలు కూడా ఇట్లనే పెట్టుకుంటా. ఎల్లిపాయ కూడా అయిందా అని ఇందాక తీసి చూసినా బాగానే ఇంత లావైంది గడ్డ. ఇంకా కొంచెం కావాల్సి ఉంది, దానికోసం వెయిట్ చేస్తున్నా. ఇగోండి ఇది దెబ్బ నిమ్మకాయలు ఇవన్నీ అంటే ఇంకా ఏమంటారు, ఇగోండి ఇవన్నీ మొన్న కొబ్బరి చెట్లు పోయినాయి. ఇక్కడ కొన్ని చెట్లు పెట్టించిన. మొన్నటి వరకు అసలు పచ్చిమిర్చి రాలే, సమ్మర్ స్టార్ట్ అయింది కదా మళ్ళీ పచ్చిమిర్చి వస్తుంది. ఇదంతా కూడా ఎల్లిపాయల మడే. ఇదంతా పందిరి తీసి ఇక్కడ కూరగాయలు వేసా. ఇక్కడి నుంచి ఇట్లా ఒక లుక్ చూడండి, మన ఇల్లు ఎట్లా ఉందో, ఎంత బాగుంటుంది ఇట్లా కంటైనర్ హౌస్ ఇదంతా కూడా. సో బేసిక్ అప్డేట్స్ అయితే ఇవే. కొత్తగా ఏ వీడియో చేయాలి ఇప్పుడు మీకు అనేది అర్థం కాక సరేలే చాలా డేస్ అయింది. హార్వెస్ట్ వీడియో వస్తే మీరు ఫామ్ అప్డేట్స్ చూస్తూ ఉంటారు. ఇప్పుడు హార్వెస్ట్ వీడియోస్ ఎట్లా లేవు కదా అని చెప్పి మీకైతే ఈ వీడియో చూపించా. ఇది వచ్చేసి పియర్ టమాటో అనమాట. ఇదైతే ఏమన్నా బాకిపోయిందంటే ఫుల్ బాకిపోయింది ఇది. ఇంకా గులాబీల గురించి అయితే మీకు చెప్పక్కర్లేదు, ఫుల్ గులాబీలు. తర్వాత ఇదిగోండి ఈసారి వైట్ నేరేడు కూడా ఎంత బాగా వచ్చిందంటే ఫుల్ పూత మీద ఉంది వైట్ నేరేడు అయితే. ఇగోండి కాయలు కూడా స్టార్ట్ అయినాయి, దగ్గర రండి. ఇగోండి వైట్ నేరేడు కాయలు కూడా స్టార్ట్ అయినాయి. అంజీరు, వైట్ నేరేడు, జామ, ఇగోండి ఇది వైటే స్టార్ట్ అయింది, ఇంకా బ్లాక్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. ఇది వచ్చేసి ఏనుగుదంతం బెండ, తెలుసు కదా మీ అందరికీ. ఇది వచ్చేసి ఏనుగుదంతం బెండ. ఇది కూడా వైట్ నేరేడే. వైట్ నేరేడు అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చింది. మునక్కాడలు కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయి. వాయమ్మో వీడియో తీస్తున్నప్పుడే అందవు కొన్ని అయితే. అక్కడ మునక్కాడలు కూడా ఫుల్ మునక్కాడలు వచ్చేసినాయి. ఇది మొన్న పందిరేసినాం మీ అందరికీ తెలుసుగా, ఆడ కూడా కొన్ని తీగ జాతి పెట్టుకున్నాం. సో మన ఫామ్లో ఉన్న అప్డేట్స్ అయితే ఇది. మెయిన్ రిగ్రెట్ ఏంటంటే గుడిసెని మెయింటైన్ చేయలేక తీసేయాల్సి వచ్చింది, అదొకటి మెయిన్ రిగ్రెట్ అనమాట. సో ఈరోజు మన ఫామ్లో ఉన్న కొన్ని అప్డేట్స్ అయితే మీకు చూపించా అనుకుంటున్నా. ఐ హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుంటా. అంతవరకు సెలవు, బాయ్.